ఇంగ్లీష్ నేర్చుకోవడం అనర్గళంగా మాట్లాడడం మీ కల వెంటనే కాల్ చేసి క్లాసెస్కి రిజిస్టర్ అవ్వండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, ఈ రోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? ఈ రోజు గోల్డ్ మూవ్మెంట్ ని బట్టి ఎవరైనా కూడా బంగారం తీసుకోవాలి అనుకునేటప్పుడు ఇది రైట్ టైమా అని వాళ్ళు ఎలా తెలుసుకోవచ్చు సార్? రైట్ టైమా కాదా అన్నది మాత్రం సందర్భాన్ని పట్టి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మీరు అడిగిన ప్రశ్న ప్రతి వాళ్ళ మనసులో ఉంటుంది ఇది. అండ్ ఈ ఆలోచనకే ఒక సమాధానం లాంటిది మన వీడియో. ఓకేనా? సో ఇప్పుడు క్లారిటీ ఇవ్వాలి, అది కూడా ఖచ్చితమైన క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఇది కొన్ని వేలల్లో కాదు, కొన్ని లక్షలతో కూడిన విషయం అనమాట. ఎందుకంటే ఒక తులం బంగారమే దాదాపు మీకు ₹1,00,000 వరకు కాస్ట్ అవుతుంది, ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ అవన్నీ పెట్టుకుంటే. ఎందుకంటే మీకు 24 క్యారెట్ గోల్డ్ ఆల్రెడీ 8800 వరకు వెళ్ళిపోయింది. అంటే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. జనాలు అసలు బంగారం అంటేనే భయపడుతున్నారు. ఆ కైండ్ ఆఫ్ రేట్స్ ఉన్నాయన్నమాట. సో ఒక్కొక్క రూపాయి ఆలోచించి పెట్టుబడి పెట్టే ముందు మన వీడియో చాలా ముఖ్యమైనది అండ్ వీళ్ళందరికీ కూడా చాలా పనికొచ్చేది. అయితే ఇప్పుడు ముఖ్యమైన విషయం చెప్తాను. ఎలా గుర్తుపట్టాలి ఇది మనకు రైట్ కైండ్ ఆఫ్ అ ప్రైసా లేదంటే ఆగమంటారా అనే దానికి 2 సినారియోస్ శిరీష. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, మీరు ఒకవేళ ఎమర్జెన్సీ లేదు అంటే ఈ నెలలోనే లేదంటే ఈ వారంలోనే పెళ్ళి ఉంది అనుకుంటే మాత్రం యూ కెనాట్ డూ ఎనీథింగ్. మీరు ఇమ్మీడియట్గా మీరు కొనేయాల్సిందే. కానీ ఈ ఉన్న 4 రోజులలో కూడా ఏదో ఒక మంచి రోజు ఉంటే చెప్పండి, బాగా పడిపోతే మాకే లాభం కదా సార్ అంటారు. అది చాలా ఎక్స్ట్రీమ్ షార్ట్ టర్మ్ అనమాట. సో దాని గురించి కూడా మీకు ఐడియా ఇస్తా. ప్లస్ ఒకవేళ నేను లాంగ్ టర్మ్ కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను, నేను బంగారం వాడాలని కాదు, నెక్లెస్ రూపంలో కానివ్వండి, ఉంగరం కానివ్వండి, పెట్టుబడి పెట్టాలి. ఎందుకంటే ఒక మాట చెప్తాను మీకు. ఈ రోజున అమెరికా లాంటి దేశం గురించి అందరూ ఎందుకు అంత భయపడతారు తెలుసా? అమెరికా దగ్గర ఉన్నంత బంగారము ఇంకా ఏ దేశంలో లేదు. చాలామంది అంటున్నారు లైక్ లిటరల్గా ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమవుతుందో, డాలర్ వాల్యూ బాగా పడిపోతుంది కదా అంటున్నారు. డాలర్ వాల్యూ 0 అయిపోయినా కానీ, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అలా కాదు. ఇన్ కేస్ ఏ దేశానికి చెందిన కరెన్సీ కూడా ఒకవేళ 0 అయిపోయినా కానీ వాళ్ళ దగ్గర ఏదైతే బంగారం అనేది ఉంటుంది కదా, రిజర్వ్స్, గోల్డ్ రిజర్వ్స్ ఉంటుంది కదా, దానివల్ల వాళ్ళ కంట్రీకి విలువ అనేది అలాగే ఇంటాక్ట్గా ఉంటుంది. ఎందుకో చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక దేశానికి చెందిన ఒక కరెన్సీ ఒకవేళ డిమానిటైజేషన్ జరిగింది, లైక్ మన దేశంలో జరిగింది 2016లో, అలాగే ఏదైనా దేశంలో జరిగింది అనుకోండి, కరెన్సీస్ మారచ్చు కానీ గోల్డ్ మాత్రం అలాగే ఇంటాక్ట్గా ఉంటుంది. ఆ కంట్రీకి ఉన్న వాల్యూ మాత్రం దిగదు అండ్ ఎన్నటికీ కూడా 0 అవ్వదు. ఎందుకంటే గోల్డ్ ఏంటంటే మీ కంట్రీకి చెందిన ఒక కరెన్సీ ఇంకొక కంట్రీలో ఒకవేళ నడవకపోవచ్చేమో, కానీ గోల్డ్ మాత్రం ప్రతి కంట్రీలో నడుస్తుంది కదండి. మీ దగ్గర గోల్డ్ బార్స్ ఉన్నాయా, గోల్డ్ జ్యువెలరీ ఉందా, మీరు ఎక్కడి నుంచి ఒకవేళ షిఫ్ట్ అవుతున్నారనుకోండి ఇంకొక దేశానికి, మీరు అక్కడ వెళ్ళి గోల్డ్ జ్యువెలరీ అమ్ముకొని మీరు వెల్గా సెటిల్ అవ్వచ్చు. సో గోల్డ్ ఉన్న దేశానికి పవర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే ఫ్యామిలీ విషయానికి వస్తే ఎవరి దగ్గర అయితే ఎక్కువగా బంగారం ఉంటుంది కదా, వాళ్ళు స్ట్రాంగర్ అనమాట. ఒకటైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే ఆస్తి రూపంలో, అంటే ల్యాండ్ ఉందా, ఇల్లు ఉందా, ఫ్లాట్ ఉందా, ఇవన్నీ కూడా చిరాస్తులు అనమాట. అంటే ఇవన్నీ కూడా అప్రిషియేట్ అవుతాయి లైఫ్లో, కానీ డెప్రిషియేట్ అవ్వవు. మీ దగ్గర వాచెస్ ఉన్నాయా, ఫోన్స్ ఉన్నాయా, కార్ ఉందా, అది కాదండి. ఇట్ కెనాట్ బీ అప్రిషియేటెడ్ అనమాట. ఒకసారి కొన్న తర్వాత అది డెప్రిషియేట్ అవుతుంది కానీ పెరగదు. సో గోల్డ్ విషయానికి వచ్చినప్పుడు మీరు ఎప్పుడైనా గోల్డ్లో పెట్టుబడి పెట్టాలి అనుకుంటే 100 లేదా ₹50 ఫేస్ అయితే అసలు చూడకండి. పెద్ద మేజర్ కరెక్షన్ వచ్చినప్పుడు ఒక 10 కేజీలు కొందామంటే మాత్రం నేను ఒప్పుకుంటా ఆ మాటకి. కానీ ఒక తులం బంగారం కోసం మనం వెయిట్ చేయాలి అంటే నిజంగా చిన్న ఫ్యామిలీస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ అది. సార్ మీరు ఆ మాట చెప్తున్నారు కానీ మాకు ₹1 ఒకవేళ తగ్గినా కానీ మాకు అది 10,000తో సమానము, సో దయచేసి మాకు చెప్పండి అంటారు. కమింగ్ టు ది వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, ఎవరెవరైతే గోల్డ్ కొనాలి అనుకుంటారో డౌన్ సైడ్ ప్రైస్లో, వాళ్ళ కోసం ఒక ఆన్సర్ ఉంది. రెండోది ఏంటంటే, ఎవరి కోసమైతే ఇంట్రాడేలో ట్రేడింగ్ చేద్దాం అనుకుంటారో ఫ్యూచర్స్ మార్కెట్లో, వాళ్ళ కోసం కూడా ఇంకొక ఆన్సర్ ఉంది. సో ఐ లెట్ యూ నో. బట్ బిఫోర్ దట్ ఫస్ట్ మనము స్పాట్ గోల్డ్ ప్రైస్ చూసుకుందాము. ఎందుకంటే ఇదే కదా, దీని ఆధారం పైన కదా మార్కెట్ అంతా నడుస్తుంది. సో లెట్ మీ టెల్ యూ మోర్ అబౌట్ దాట్. సో 24 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే ఈ రోజున 87.49 నిన్నటి ప్రైస్ ఉంటే ఇవాళ మీకు ₹49 పెరిగేసి 87.98 అయిపోయింది. అంటే 8800 దరిదాపుల్లోకి వచ్చేసింది. అండ్ ఒక ఇంపార్టెంట్ ఫిగర్స్ కూడా మీకు చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 22 క్యారెట్ గోల్డ్ చూసిన తర్వాత ఆ ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఏంటో చెప్తా. సో ₹8,020 ఉన్న నిన్నటి ప్రైస్ కాస్త పెరిగేసి 8,065 అయిపోయింది ఈ రోజున, బికాస్ ఇట్ హెస్ గాన్ అప్ బై ₹45. ఇప్పుడు 18 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 6562 నిన్నటి రేట్ ఉంటే ఈ రోజున 6599, ఇట్ హెస్ గాన్ అప్ బై 37. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం చూపిస్తా అని చెప్పా స్పాట్ గోల్డ్ గురించి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ శిరీష. మనము మంత్ టు మంత్ చూసుకుందాం, ఎందుకంటే
చాలామంది ఏం మాట్లాడుకుంటారంటే మేము జనవరిలో కొన్నప్పుడు చాలా తక్కువ ఉండేనండి, ఇప్పుడు మార్చ్లో పెరిగిపోయింది అంటారు. కానీ నిజమేంటో చెప్తా. జనవరిలో మీరు కొన్నప్పుడు ఏదో 100-50 రూపాయలు పడి ఉండొచ్చు, కానీ యాక్చువల్గా మీకు నిజం తెలియాలి అంటే ఇప్పుడు మార్చ్ నెలలో 1st ఆఫ్ మార్చ్ నుంచి 12th ఆఫ్ మార్చ్ వరకు గోల్డ్ బిహేవియర్ ఎలా ఉండింది. ఇదిగోండి 24 క్యారెట్ గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకుంటాం కాబట్టి 8662 1st మార్చ్ కుంటే 12th మార్చ్ రోజున అంటే ఈ రోజున 8798 ఉంది శిరీష. సో ఇక్కడ నుంచి మీకు గోల్డ్ అగైన్ మీరు చూసుకుంటే అది ఏ డేట్కి వచ్చింది, 5th ఆఫ్ మార్చ్కి వచ్చింది. కానీ 8798 ఈజ్ నాట్ ద హైయెస్ట్ ప్రైస్. మీరు చూస్తే షాక్ అవుతారు. ఇక్కడ ఫిబ్రవరి మంత్ చూపిస్తున్నాను. ఫిబ్రవరి మంత్లో చూసుకుంటే మీకు 21st ఆఫ్ ఫెబ్ డేట్న 8810 వరకు వచ్చింది. అంటే మీరు జనవరిలో అనుకున్నారు మంచి రేట్స్ ఉన్నాయని, కానీ యాక్చువల్గా ఫిబ్రవరిలో ఆల్ టైమ్ హై టచ్ చేసింది. దాని తర్వాత మార్చ్ నెలలో మళ్ళీ ఆల్ టైమ్ హై టచ్ చేయలేదు. సో ఇవన్నీ కూడా అనాలిసిస్ మనం ఎందుకు చేస్తున్నామంటే మనం ఎగ్జాక్ట్లీ మనం కొనబోయే రేటు బాగా తగ్గుందా లేదంటే బాగా పెరుగుందా అన్న విషయం నిజంగా తెలియాలి అంటే యూ హ్యావ్ టు వాచ్ దిస్ పారామీటర్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి. నా కమింగ్ బ్యాక్ టు ది చార్ట్స్, వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రెగ్యులర్గా డైలీ చార్ట్స్ చూస్తున్నాము, అందులో ఎలాంటి మార్పు లేదు శిరీష. ఇక్కడ మనం చూసుకుంటే ఏదైతే మనం ట్రెండ్ లైన్ డ్రా చేసిన తర్వాత మనం చెప్తాం కదా, సో ఆ ట్రెండ్ లైన్ డ్రా చేసి చూస్తే యూ వోంట్ బీ గెటింగ్ ఎనీ కైండ్ ఆఫ్ అ మేజర్ ఎఫెక్ట్. ఎందుకంటే మీకు ఫిబ్రవరి మంత్లో పెరిగింది, బట్ మార్చ్ మంత్లో ఆల్ టైమ్ హై రాలా. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటేలే 20th ఆఫ్ ఫెబ్, దీని తర్వాత మళ్ళీ 25th ఆఫ్ ఫెబ్ రోజునే మీకు ఆల్ టైమ్ హైస్ కనిపిస్తున్నాయి. దాని తర్వాత మళ్ళీ గోల్డ్ హ్యాస్ గాన్ ఇన్ టు అ సైడ్ వేస్ మోడ్. ఇక్కడ మనం చూసుకుంటే క్లియర్గా కనబడుతుంది. ఇన్ఫాక్ట్ నిన్న పడినట్లే పడి మళ్ళీ సేమ్ గోల్డ్ మీకు ఆల్ టైమ్ హై దగ్గరకు వచ్చేసేసి ఆగిపోయింది. సో ఈ బ్యారియర్ ఏదైతే నేను క్రియేట్ చేశానో 86,300 అండ్ 86,400 అది క్రాస్ అయితేనే మీకు బంగారం పెరుగుతుంది, లేదంటే ఇట్ విల్ బీ ఇన్ అ నాయిస్ జోన్ ఏరియా. నా వెరీ ఇంపార్టెంట్లీ ఎవరెవరికైతే ఇవన్నీ డీటెయిల్స్ ఇందాక నేను చెప్పాను కదా, ఫస్ట్ ఒక ఐడియా ఉంటుంది, రెండోది ఇంకొక ఐడియా ఉంటుంది, అవన్నీ కూడా నేను క్లాస్లో చెప్పబోతున్నాను, డీటెయిల్గా నేర్పించబోతున్నాను. ఒకసారి మీరు ఇది నేర్చుకున్నాక మీకు జీవితాంతం పనికి వస్తుంది. యూ విల్ నెవర్ హ్యావ్ అ లాస్ ఇన్ గోల్డ్ పర్చేస్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.